వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడవైన మా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. ప్రభా, నేటి ఈ రాత్రికాల సమయములో ఇలాగన కూడి నీ నామమును బట్టి మేము ప్రార్థించచ్చు ఉండగా, మీరును పరలోక పరిశుద్ధులను భక్తులను మాతో ఉండి జరుగుతున్న ఈ మా కార్యములను ఆశీర్వదించమని, సదాకాలం మీతో ఉన్నాను అని వాగ్దానం చేసిన యేసయ్య అతి శ్రేష్ఠ నామమును బట్టి ప్రథమలాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవించిన మీకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో ఈ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడచ్చు. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడుడి అనే మాటను మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనము అనగా మరి వేటిని ప్రేమించాలి, వేటిని ప్రేమించకూడదు అనే విషయాన్ని మనము మరి జాగ్రత్తగా అభ్యాసము చేయవలసిన వారమై ఉన్నాము. అందుకని మనం దేవునిని ప్రేమించే వారమై ఉండాలి. అనగా పరిశుద్ధ లేఖనములలో మనము చూస్తూ ఉంటాము. అనగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనములో దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాటను, అనగా ఎలా ప్రేమించాలి అంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కనుక మనము మరి ఏది చేసినా సంపూర్తిగా చేయవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనము బాగుగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలట. ఎందుకంటే మరి ఈ యొక్క నా యొక్క వాక్య లేఖనములలో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి ఈ యొక్క 7 ప్రాముఖ్యమైన విషయాలంటే, మరి దేవుని ప్రేమిస్తే మనము ప్రేమింపబడతాము. మొదటిది, దేవుని ప్రేమిస్తే మనము కూడా ప్రేమింపబడతాం. మనం ఎప్పుడైతే దేవుని మరి ప్రేమింపకుండగా, దేవుని యందు మనము భక్తి వినయం చూపకుండగా మనముంటే ఆయన చేత మనం ఎలాగో ప్రేమింపబద్ధులమై ఉంటాము. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది, 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, సామెతల గ్రంథములు చూడండి, అక్కడ అంటున్నాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. మరి ఇప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించేవాడు అయినావా, లేకపోతే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మరి నీ తోటి వారిని అలాగనే నీ కుటుంబాన్ని కూడా నీవు మోసం చేసేవాడు అయినావో మనకు మనమే పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే
మరి ఒక విషయాన్ని మనకు చూపింపబడుతూ ఉంటుంది. ఏమంటే మరి ప్రేమించమని దేవుడు ఏం చేస్తున్నాడట? అడుగుతూ ఉన్నాడు. అవునా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో కనుక ఏమడుగుతున్నాడు దేవుడు? ఏమ్మా? న్యాయముగా నడుచుకున్నటయు. కనుక ఎవరనట? పరులను లేక మరి మనము దేవునిని ప్రేమించుట. మరి దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉంటాడు. ఇది నాన్న మనము దేవుని ప్రేమించేవారమైనామా? వాక్యలేఖనములలో మనము మరి దేవుని యొక్క ప్రేమను మనము ఎరిగిన వారమై ఉంటే మన శత్రువును మనము ప్రేమింపబద్ధమై ఉంటాము. మన శత్రువును కూడా మనము ప్రేమిస్తాము. మత్తయి గారు అంటాడు, శత్రువుని కూడా ప్రేమించండి అంటున్నాడు. ఈవేళ మన యొక్క మరి శత్రువు ఎవరు? ఒక విధంగా మనం చూసుకుంటే మన యొక్క శత్రువు మన యొక్క శరీరమే మొదటి శత్రువు మాట. అవునా కదా? ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటాం. మన శరీరం ఏమంటుంది? ఏం పర్వాలేదులే, కాసేపు ఉండు, తర్వాత చేసుకోవచ్చులే అంటూ ఉంటుంది. కనుక మనము ఉదయమున దేవుని సన్నిధికి రావాలనుకున్నా మన శరీరమే మనల్ని ఏం చేస్తుంది? అభ్యంతరపరుస్తుంది. అంటే మన యొక్క మరి ప్రధాన శత్రువు ఎవరంటే మన యొక్క శరీరమే. అందుకని మనము మరి ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి జీవించేవారమై ఉండాలి. వాక్యములో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే అనే మాటను మనకి అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘములో మనకు చూపిస్తాడు. ఈ యొక్క మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ప్రేమ లేనివాడనవుతే నేను వ్యర్థుడినే అంటున్నాడు. ఏం లేకపోతేనట? ప్రేమ లేకపోతే. ఇప్పుడు మరి మనము ప్రేమించేవారమై ఉన్నామా అనే విషయాన్ని కూడా మనము మరి గమనించాలి. దేవుని ప్రేమిస్తే మనము ప్రేమింపబడతాం. ఎంతమంది దేవుని ప్రేమించేవారైనారో ఒక్కసారి మనము పరీక్షించుకోవలసిన వారమైనామనే విషయాన్ని మనకు చూపింపబడుతూ ఉన్నది. ఎందుకంటే మరి దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడట? ఆయనే మనల్ని కాపాడేవాడై ఉంటాడు. వేటి నుండి కాపాడుతాడు? 145వ సంకీర్తన 20వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా తాను ప్రేమించేవారినందరిని ఆయన కాపాడును. ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారము నడుచుకుంటూ ఉంటారో వారందరినీ కూడా ఆయన కాపాడేవాడై ఉంటాడు. అందుకే వాక్యముల చక్కని మాట ఏమని? యెహోవాను ప్రేమించి వారి చుట్టట ఆయన తన దూతను పంపి వారిని రక్షించుకుంటాడట, వారిని కాపాడుకుంటూ ఉంటాడు. ఈవేళ నీవు దేవుని యొక్క ప్రేమను అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును నీవు ప్రేమిస్తే దేవుడిని ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, నీ పొరుగు వాణిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. అంటే మనము మన పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే వాక్యం అంటుంది, నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నాడా లేదా? ఇదే విషయము పాత నిబంధన కాలంలోని కూడా మనకి మరి లేవీల కాండము 19వ అధ్యాయము 18వ వచనములోని కూడా చూపిస్తాడు. అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే దేవుడైన యెహోవా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక, ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు గనుక, ఆయన మనము అనగా ఎలాగుండాలో, ఏ స్థితిలో ఉండాలో ఆయన మనకి ఒక మాదిరి జీవితాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు గనుక మనం ఏం చేయాలి? మనం ఆయనను ప్రేమించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనములో మనమందరము కూడా జ్ఞానము కలవారమై ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. అందుకని మనము ప్రేమ యందు మనము ఏం చేయాలి? వృద్ధి చెందే వారమై ఉండాలి. ప్రేమ యందు మనము అనగా దేవుని యొక్క కరుణను మనము సంపాదించుకునే వారమై ఉండాలి. ద్వితీయోపదేశ కాండములు అంటాడు, దేవుని ప్రేమిస్తే మరణము కరుణింపబడతామట. దేవుని ప్రేమిస్తే మనం ఏం చేయబడతాం? కరుణింపబడుతూ ఉంటాము. ఏమిటి కరుణ? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనములో చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకునే వారి విషయములలో 1000 తరముల వరకు 1000 తరముల వరకు ఆయన కృప చూపేవాడైనాడు, కరుణించేవాడైనాడట. అంటే మనం చేయవలసినది ఏమిటి? ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చేవారమై ఉండాలి. ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించక వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి వారు లోకములో ఉన్నారు కనుకని మిమ్మల్ని బట్టి నా నామము అన్యుల మధ్య దూషింపబడుతూ ఉంది అంటున్నాడు. బహుశా మన ప్రవర్తన సరిలేదనుకోండి, మన యొక్క ప్రేమ అనగా స్థిరత్వం లేదనుకోండి, అనగా మనం ఏం చేయబడిన వారమవుతాము? మోసం చేసే వారమై ఉంటాము. అందుకే ఈ ప్రేమ లేకపోతే మనలో ఏమి లేదు, పరిపూర్ణత లేనట్టే. ఏ ప్రేమ లేకపోతే ఆ క్రీస్తు యేసు యొక్క ప్రేమ మనలో లేకపోతే మనలో ఏమి లేదు, పరిపూర్ణత లేదు. ఈవేళ మనము క్రీస్తు యందు మనము పరిపూర్ణమై ఉండాలంటే క్రీస్తు యొక్క ప్రేమను మనము కలిగిన వారమై ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఆనాడు ఆది అపొస్తలులైన వారు కట్టినటువంటి సంఘాలు ఎలాగైతే ప్రేమ కలిగి వారు జీవించి ఉన్నారో అలాగనే మనము కూడా ప్రేమ కలిగి జీవింపబద్ధులమై ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు 3వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట అంటారు. ఏం ధరించుకోవాలట? మనము ప్రేమను ధరించుకోవాలట. దేని మీద? పరిపూర్ణత అని వాళ్ళ మీద మనము ప్రేమను ధరించుకోవాలి. అమ్మా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనీయుడు అంటున్నాడు. మన హృదయములలో
అనగా క్రీస్తు యొక్క దయా సంకల్పము, క్రీస్తు యొక్క మాటలు మన హృదయములో ఉండాలంటే ముందు మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఈ ప్రేమ ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తాదో అప్పుడు మనం దేవునికి లోబడిన వారమై ఉంటాము. దేవునికి లోబడిన వారమై ఉంటాము. అందుకనే మనం అంటాడు, ఆత్మీయ నాయకులకి మనం ఏం చేయాలట? లోబడాలి. మన దైవజనులకు మనం లోబడిన వారమై ఉండాలి. మన యాజకులకు మనం లోబడిన వారమై ఉండాలి. మన పెద్దలైన వారికి మనం లోబడిన వారమై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకి లోబడిన వారై ఉండాలి. ఎందుకంటే ప్రభువు కూడా తన తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఆయన్ని లోబడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈనాడు మనం ఎందుకు, అనగా ఆత్మీయ నాయకులకు మనం లోబడటం లేదు, మనం ఎందుకు తల్లిదండ్రులకు లోబడటం లేదు అంటే మనలోని గర్వము, మనలోనికి గర్వం అనేది ప్రవేశించింది గనక. అదికే లోకములో సాగుతుంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుందట. అందుకే మనం వాటి నుండి మనం తప్పింపబడాలంటే, వాటి నుండి మనము సంరక్షించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో పదులము చేసుకుంటూ దేవుని యొక్క ప్రేమను కలిగి మనము జీవించేవారమై ఉండాలి. అందుకే అంటాడు వాక్యములో మనం చూసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో మనము ఎలాగూ లోబడి ఉండాలో, అనగా మన యొక్క నాయకులైన వారికి మనం ఎలాగూ లోబడిన వారమై ఉండాలో అక్కడ మనకు చూపిస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు మాట విని వారికి లోబడి ఉండి. ఎవరికి లోబడాలి? దైవ అభిషిక్తులైన వారికి, ఆత్మీయ నాయకులైనటువంటి వారికి మనము లోబడిన వారమై ఉండాలి అనే విషయాన్ని మనకి వాక్యము చాలా తేటగా చూపిస్తూ ఉంది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మనము కరుణింపబడాలంటే మనం ఏం చేయాలట? దేవునిని మనము ప్రేమించేవారమై ఉండాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ మనలోనికి దిగి రావాలి. అందుకంటాడు 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసి, 1 యోహాను 4:12 మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ప్రేమ గలవారి యందు దేవుడు ఏం చేస్తాడట? నిలిచి ఉంటాడట. ఈనాడు నీలో ప్రేమ లేకపోతే, ఈనాడు నీలో దైవ భయము లేకపోతే, ఈనాడు నీలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండకపోతే దేవుడు నీ యందు నిలిచి ఉండడు. దేవుడు నిలిచి ఉండకపోతే సాతాను ఏం చేస్తుందట? తాండవులాడుచు ఉంటుందట. దేవుడు లేని ఆ ఇంటిలో ఎవరుంటారు? దెయ్యమే ఉంటుందట. మరి నీ హృదయంలో దేవుడున్నాడా, దెయ్యముందో పరీక్షించుకోవలసినటువంటి సమయంలో మనమున్నాము. ఎందుకంటే
ఇక వచ్చున్న వాడు ఆలస్యం చేయక వచ్చిననే మాట ఉంది. వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన వచ్చే రాకడికి రాష్ట్రము దేశము గలిబిలి, ఎక్కడ శాంతి సమాధానాలు ఉండవు. రాజ్యం మీదకి రాజ్యము, ప్రాంతాల మీదకి ప్రాంతాలు, అలాగని కుటుంబంలో కలహాలు, భార్యాభర్తలకి సమాధానం ఉండదు, అత్త కోడలకి సమాధానం ఉండదు, అనాథములకి సమాధానం ఉండదు. అనగా మరి ప్రాంతాలకి సమాధానం ఉండదనే విషయము వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అందుకనే మనము ప్రేమ అనగా మనము కలిగి ఉంటే ఆ ప్రేమ శాశ్వతం వరకు నిలిచి ఉంటుంది. ఆ ప్రేమ ఉప్పొంగదు, ఆ ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అందుకని ప్రేమ లేనివాడు నావాడు కాడంటున్నాడు. గనుక మన క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకున్న వారమై ఉండాలి. నాలుగోదిగా మనం చూసి దేవుని ప్రేమిస్తే కటాక్షింపబడతాము. దేవుని ప్రేమించే వాడికి మరి దేవుడు కృప చూపేవాడై ఉన్నాడు, ఆయన కరుణ చూపేవాడై ఉన్నాడు అనే విషయాన్ని నెహెమ్యా గారు మొదటి అధ్యాయము 5వ వచనములో చూపిస్తూ, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైనటువంటి గొప్ప దేవా, నీవు ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడిచేవారిని కటాక్షించి వారిని నిబంధన స్థిరపరచువాడా, చెవియగి మా ప్రార్థనలను అంగీకరించుము. దేవుని ప్రేమిస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని ప్రేమిస్తే ఆయన మనం చేయించినటువంటి అనగా సమస్త కార్యములనందు ఆయన ఏం చూపేవాడైనాడంటే కటాక్షించేవాడై ఉన్నాడు. ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. అందుకే అనగా ఆయన యందు మనము ఏం చేయాలంటే ఆయనతో మనము నిలిచిన వారమై ఉండాలి. దేవుని యందు ఆయన యొక్క కృప యందు మనము నిలిచిన వారమై ఉండాలి. అందుకని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము దినదినము పఠించే వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనం స్థిరపరిచేదైంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం దేవునికి లోబడే తత్వము మనం కలిగి ఉంటాం. అందుకే అంటాడు, దేవుడని యెహోవాకు లోబడమని మోషే గారు ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనములో చూపిస్తూ అక్కడ అంటున్నాడు కదా, మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను. నీవు నీ దేవుడని యెహోవాను ఏం చేయాలంటే హత్తుకుని ఉండాలి, ఆయనకు లోబడిన వాడవై ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించేవాడవై ఉండాలి అంటున్నాడు. ఇదే విషయాన్ని యాకోబు గారు కూడా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో కూడా మనకి చక్కని మాటను చూడండి. అక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండి. ఎందుకు లోబడాలంటే అనగా మనంతటక మనము బలహీనులమే, కానీ దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేదయింది. దేవుని యొక్క వాక్యము మనల్ని నిలబెట్టేదయింది. దేవుని యొక్క వాక్యమే మనకి ఆధారము గనుక మన శత్రువైనటువంటి సాతానుని ఓడించడానికి
దేవుని యొక్క వాక్యమే మనకి ఒక భరోసాగా నిలిచి ఉంటుంది. అందుకని అంటున్నాడు, అనగా మనము నీ దేవుడని యెహోవాకు లోబడి ఉండుడి. అనగా ఈ అపవాదిని ఎదిరించుటకు మీరేం కలిగి ఉండాలి? వాక్యశక్తిని కలిగి ఉండాలి. అందుకే దైవత్సనుడు కీర్తనలు అన్నారు, వాక్యాహారము తినని యెడల బలము ఆత్మకు లభించుటట్లన్నారు. అనగా ఆత్మకు బలము లేకపోతే ఈ అపవాదిని మనము ఎదిరించలేము. అందుకే మన ఆత్మకి బలము కావాలంటే ఈ లోక అపవాదైనటువంటి సాతానును జయించడానికి దేవుని యొక్క వాక్యమనే సర్వంగ కవచాన్ని మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే అంటాడు, దేవుని అనగా పేరునకు మనము లోబడిన వారమై ఉండాలి. అంటే దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి మనం ఏం చేయాలంటే లోబడాలి. అలాగనే విశ్వాసమునకు కూడా మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అనగా మనము విశ్వాసమై ఉన్నాము గనక మనం ఏం చేయాలి? మన విశ్వాసమును బట్టి మనము దేవునికి లోబడవలసిన వారమై ఉన్నామంటాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, చూడండి, యాజకులలో అనేకులట విశ్వాసమునకు లోబడ్డారు. ఈవేళ మనము కూడా విశ్వాసమైనటువంటి మనము దేవుని యొక్క ప్రేమ కలిగి విశ్వాసమునకు మనం ఏం చేయాలి? లోబడవలసిన వారమైనాము. అందుకే నీ విశ్వాసమే నిన్ను బాగుచేయునుగా కంటున్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచనంటున్నాడు. విశ్వాసము లేకుండగా మన దేవునికి ఇష్టలము కాదు అనే విషయాన్ని కూడా బాగుగా గ్రహించవలసిన వారమైనాము. నువ్వు ఎన్ని పాటలైనా పాడు, అనగా నీవు ఎన్ని అనగా ఆత్మలు రక్షణార్థమై నువ్వు ఎంతగా తిరుగు, కానీ విశ్వాసము లేదా నువ్వు దేవునికి ఇష్టడు కాదు అనే మాట కూడా మనం చూస్తున్నాము. అందుకే మనము దేవునికి లోబడి, దేవుని యొక్క ప్రేమకు లోబడి మనం జీవింపవలసిన వారమైనామనే విషయాన్ని మనం గ్రహించాలి. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 9వ వచనములో దేవుని ప్రేమిస్తే మనము అనగా దేవుని యొక్క కృపను పొందుకున్న వారమై ఉంటామనే విషయాన్ని అక్కడ మోషే గారు చూపిస్తున్నాడు. చదువుదాం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపున వాడును, నమ్మదగిన దేవుడనియు. ఇటువంటి వాడట మన దేవుడు, నమ్మదగిన దేవుడు. మన పాటలు పాడుకుంటాం, నీకన్నా నమ్మదగిన దేవుడెవడయ్యా. ఇక్కడ మనకి మోషే గారు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనములో, అనగా ఆయన యందు మనము దేవుని ప్రేమిస్తే మనము కృప పొందుతాము అనే విషయాన్ని ఆయన రుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈనాడు చాలామంది దైవాలను కల్పించుకున్నారు. దేవుడు ఆదియందు భూమిని ఆకాశమును ఆయన కలగజేస్తాడు. భూమి ఆకాశములైన కలగమంటే కలిగాయి. సూర్యచంద్ర నక్షత్రములైన కలగజేస్తాడు. ఆయన ప్రకృతిని కలగజేస్తాడు. ప్రకృతిని కలగజేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసినవాడు, భూమిని కలగజేసినవాడు
అనగా సృష్టినే కలగజేసిన వాడే సృష్టికర్త, ఆయనే దేవుడు. అంతేగాని నీవో పేరు పెట్టుకుని నేనో పేరును పెట్టుకుని నేనొక దైవాన్ని ఏర్పాటు చేసి నీవో దైవాన్ని ఏర్పాటు చేసుకుని ఇదే దైవం అంటే చెల్లదు. ఒకవేళ నీ ఇంటిలో చెల్లొచ్చు, నీ బంధువుల మధ్య చెల్లొచ్చు, అనగా నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య, నీ సమాజంలో, నీ సొసైటీలో అది చెల్లొచ్చేమో, కానీ లోకం ఎదుటది చెల్లదు. అందుకని లోకమంతా ఆరాధిస్తున్నటువంటి దైవమును మనము ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనను మనం ఏం చేయాలట? ప్రేమించాలి. నాన్నగారు అన్యుల మధ్య సువార్త ప్రక్రియను ప్రారంభించేటప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పుకొస్తూ ఉండేవారట. ఏమనంటే, అయ్యలారా, ఇదిగో మీ దైవాన్ని విడిచిపెట్టి మా దేవుడు గొప్పవాడు, మా దేవుడి దగ్గరకు రండి అంటే మీరు రారు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇదిగో భూమిని ఆకాశమును నన్ను కలుగజేసిన దేవుడవట, నీవెవరివో నాకు కనబడి నాతో మాట్లాడని మీరు దైవాన్ని పరీక్షించడానికి, దైవాన్ని తెలుసుకోవటానికి అనగా ఏకోజావుని లేచి మోకాల మీద ఉండి ఈ ప్రార్థన చేయండి. అనగా నిన్ను అనగా సమస్తమును కలుగజేసిన దేవుడు నీకు కనిపిస్తాడని నాన్నగారు అనగా తరచుగా అనేకులకు తెలియజేస్తూ ఉండేవారట. ఈవేళ మనము కూడా దేవునిని మనము తెలుసుకోవాలనుకునేటప్పుడు మనం ఏం చేయాలి? కొంత శ్రమను అనుభవించాలి, అనగా దేవుని పరీక్షించాలి. అనగా లోకంలో ఎందరో అనేకమైన దైవములను ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే దైవజనుడు కూడా తెలుగు క్రైస్తవ కీర్తనలు 2వ కీర్తనలో మనం పాడుకుంటాం. అనాది దేవుడైన దేవుని మనము ఆరాధింప బద్ధులమై ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తారు. అలాగని ఎక్కువ మంది అయితే ఎవరిని ఆరాధించాలో, ఎవరిని సేవించాలో మనకు తెలియదు. అందుకని ఆయన ఒక్కడై ఉన్నాడు, అనగా ఆదిలో ఒక్కడై ఉన్నాడు, అనంతములోని కూడా ఒక్కడే ఉంటాడు. అంతేగాని ఆదిలో ఒక్కడిగా ఉండే అనంతములో 2 దేవులుగా కనిపించుడైనా, అనగా దేవుడు ఒక్కడే. ఆ దేవుని మనము కనుగొనాలంటే ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. మన పాపపు క్రియలను విడిచిపెట్టాలి, మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మనలో స్వార్థాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి అసూయని విడిచిపెట్టాలి. అప్పుడే మనము పరిశుద్ధుడైన దేవుని మనం చూస్తాం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే మాట ఉంది. నీ హృదయము శుద్ధిగా ఉండాలి, నీ హృదయము కలంకముతో ఉండి, నీ హృదయం పాపంతో నింపబడి దేవుడా నాకు కనబడు అంటే దేవుడి నీకు కనిపించడనే విషయాన్ని కూడా నీవు గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగని దేవుని ప్రేమిస్తే అనగా మనము దేవునికి కుమారులమై ఉంటాము అనే విషయాన్ని కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖనములలో మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలాగ మనము దేవునికి కుమారులమై ఉంటాము అనే విషయాన్ని మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో యాకోబు గారే తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఆ లోకపు విషయములలో ఆ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించేవారిని తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకునలేదా? అయితే మీరు అమ్మా దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ఈ యొక్క 5వ వచనాన్ని మనం గమనిస్తే
చూడండి, విశ్వాసమందు భాగ్యవంతులుగా. దరిద్రుడు భాగ్యవంతుడు ఎలాగవుతాడు? ఏమ్మా, దరిద్రుడంటే ఏమీ లేనటువంటి వాడు, భాగ్యవంతుడంటే సిరు సంపదలు కలిగినటువంటి వాడు. అంటే మనము దరిద్రపు స్థితిలో ఉన్నా సరే దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎలా చేస్తున్నాడంటే భాగ్యవంతులుగా చేస్తున్నాడు. అంటే మనము ఎంత శ్రమను అనుభవిస్తే అంత దీవెనలను మనము పొందుకున్న వారమై ఉంటాం. అందుకే ఇదిగో నేడు నేను నిన్ను కనియున్నాను గనక నీవు నాకు కుమారుడివై ఉన్నావు అంటున్నాడు. అంటే మనం దేవునికి ఏమై ఉన్నాము? కుమారులమై ఉన్నాము. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆయన ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే మనము ఆయనకు కుమారుల వరుసలోనికి కూడా తీసుకొచ్చాడు. అలా తీసుకురావటమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే చివరగా ఆయన మనలందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తున్నాడు అన్నమాట. సామెతల గ్రంథములో 8వ అధ్యాయము ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడో 21వ వచనములో చూపిస్తాడు. అక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు, తను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయును. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఏం చేస్తాడట? ఆస్తికర్తలుగా చేస్తాడటండి. భాగ్యవంతుడిగా చేస్తాడు, ధనవంతుడిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన భాగ్యవంతుడై ఉన్నాడు. అందుకే మనం చదువుకుంటాం, ఆయన శ్రీమంతుడై ఉండి మన కొరకు ఆయన దరిద్రుడిగా జన్మించాడట. అంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సిరి సంపదలు గలవాడై ఉన్నాడు, ధనగంతలు గలవాడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. ఆయన సమస్తమును కలిగి ఉన్నాడు గనక మనము కూడా ఆ సమస్తమును కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడికి మనం ఎలాగుండాలట? కుమారులమై ఉండాలి. అలాగని ఆయన మనకి తండ్రి ఉండాలి. అప్పుడు ఆయన ప్రేమ మన మీద స్థిరముగా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయన మాట వింటామో, ఎప్పుడైతే మనము ఆయనందు నిత్యము ప్రార్థన చేస్తాము. దైవజనుడు దేవదాసయ్య గారు 7 ప్రార్థనల కొరకు చెప్పుకొచ్చారు. ఏమిటో ఆ ప్రార్థనలు అంటే దినమంతా ప్రార్థిస్తే అమ్మా దీవెన కలుగుతుందట. దినమంతా ప్రార్థిస్తే దీవెన కలుగుతుందట. పగలంతా ప్రార్థిస్తే ఫలము కలుగుతుందట. రాత్రంతా ప్రార్థిస్తే రాజ్య దర్శనం కలుగుతుందట. మోకరించి ప్రార్థిస్తే మోక్ష భాగ్యమే కలుగుతుందట. నిలబడి ప్రార్థిస్తే నీతి ఫలము కలుగుతుందట. చేతులెత్తి ప్రార్థిస్తే శ్రేష్టమైన స్థితి కలుగుతుందట. సాష్టాంగపడి ప్రార్థిస్తే స్వామి దర్శనము దొరుకుతుందట. ఇలాగున మరి దేవుని యొక్క దాసుడైనటువంటి దైవజనుడు మనకి తెలియజేసినటువంటి విషయాలు. అందుకే మనము అనగా ప్రతి విషయంలోనూ కూడా మన ప్రార్థన కలిగి ఉండాలి. అందుకే ప్రార్థన వినుడి పావనుడు, ప్రార్థన మాకు నేర్పమయ్యన. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రేమ ఉంటేనే ప్రార్థన చేస్తాం, ప్రేమ ఉంటేనే మోకరిస్తాం, ప్రేమ ఉంటేనే దేవాలయానికి వస్తాం. అందుకనే మనము ప్రేమ కలిగి జీవించి దేవుని ప్రేమించి దేవుని యొక్క కృపను పొందుకునే గొప్ప ధన్యత దీవెన ప్రభు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ అనేక వందనములు ప్రభా, పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని విషయాలు ప్రభా నీ వాక్యములో ఉండి మేము చూడటానికి కృపనిచ్చావు. నీకు అనేక వందనములు ప్రభా. వినిన బిడ్డలందరూ కూడా తమ యొక్క అంతరంగముల వాక్యమును పదులము చేసుకుని ప్రభా మేము ప్రేమ కలిగి జీవించే గొప్ప ధన్యత దీవెన మాకెల్లరికును అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.